11వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 26వ వచనంలో ఏమండి క్రైస్తవులు అనబడి అని ఉందా ఏమండి? వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘముగా ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఏ క్రైస్తవులు? లూథరన్ క్రైస్తవులా, బాప్టిస్ట్ క్రైస్తవులా, లేకపోతే సిఎస్ఐ క్రైస్తవులు? క్రైస్తవులు ఏ క్రైస్తవులు అండి అని అడుగుతున్నారు మన వాళ్ళు. అంటే ఎలా చేసింది అని అంటే ఇది మరొకటి తీసుకొచ్చి యాడ్ చేసింది. మీరు ఈ క్రైస్తవులు, ఆ క్రైస్తవులు, బ్రాటిస్టు, ఎంబీ క్రైస్తవులు అని చెప్పేసి ఇది తీసుకొచ్చేసేసింది. క్రీస్తుని పక్కన పెట్టింది. ఏమండి మీరు ఇంకొక కొందరు ఏమండి ఏ చర్చ్ అండి? ఎంబీయా, బ్రదరన్సా, ఏమంటారు దాన్ని? లూథరనా, పెంతకోస్తా అండి? మీరు పెంతకోస్తు క్రైస్తవులో కూడా కాదు ఇప్పుడు. పెంతకోస్తా అండి? ఎంబీ అవ్వాలండి, ఎంబీ చర్చ్. ఇలా మాట్లాడతారు. అంటే నెమ్మదిగా క్రీస్తుని కనిపించకుండా చేస్తున్నారు వీళ్ళు. అంటే అదేం చేస్తుంది నెమ్మదిగా అని అంటే అండి క్రైస్తవులను నాశనం చేయడానికి అదృశ్యంగానే పనిచేస్తుంది. అదృశ్య శక్తి అది. కనిపించకుండానే మనిషి యొక్క మనసులో వాక్య భావాలను చంపి, శాశ్వత భావాలను చంపి, భౌతికమైన మనుష్యులకు అవసరమైన సంగతులను మాత్రమే బోధిస్తుంది.